ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామమున వందనాలు. మీ అందరికీ క్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి ఈ ఆదివార దినమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి 1 కొరింథీ 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 8వ వచనం. అందరికీ బాగా చదవాలా, నాకు వినిపించాలా గట్టిగా. 1 కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనం, 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 మంది 12 గురికిని కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని చెప్పుటకు అనేకమైన రుజువులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏం చెప్తుందంటే, యేసు ప్రభువు మరణించడానికి ముందుగా లేఖనములో రాయబడినటువంటి మాట. లేఖనముల ప్రకారము 8వ దినమున లేస్తాడని చెప్తుంది భాగము. లేఖనాలు 3వ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట ఎంతమందికి? 500 మందికి ఎక్కువ మందికి ఒకేసారి కనబడినట్టుగా లేఖనాలకు తెలుస్తుంది. చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి చేయబడలేదు, తర్వాత మరణించలేదు అని చెప్తుంటారు. కానీ ఆయన ఈ లోకానికి రావడమే, జన్మించడము మన కోసమే, ఆయన బ్రతకడము మన కోసమే, సమాధి చేయబడి తిరిగి లేయడం కూడా మన కోసమే, ఆయన రాకడ కూడా మన కోసమే. ఎందుకు ఆయన మరలా రాబోతున్నాడు అంటే, బ్రతికిన మనందరూ కూడా మరలా తీసుకొని మనందరూ కూడా పరలోక రాజ్యములో చేర్చుటకు ఆయన మరలా తిరిగి రానే ఉన్నాడు అని లేఖన భాగములు తెలియజేస్తూ ఉన్నాయి. కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. మనము మరణించి సమాధి చేయబడితే మన దేహం ఏమవుతుందంటే కుళ్ళు పట్టిపోతుంది, మరలా మనము తిరిగి లేయం. కానీ యేసు ప్రభు యొక్క శరీరం ఏం కాలేదు, కుళ్ళు పట్టలేదు. ఇది మనిషి యొక్క మరణానికి క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ఉన్నటువంటి తేడా. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని దేవుని మాటలో వ్రాయబడి ఉంది. ఆయన శరీరము శిలువ మీద నలగొట్టబడాలని, మేకులతో మేకులతో కొట్టబడాలని, బల్లెములో అంటే పక్కలో బల్లెముతో పొడవబడాలని లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి. వ్రాయబడినట్టుగానే ఆయన శిలువకు అప్పగించబడినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, మరలా తిరిగి మరణాన్ని జయించిన వీరుడుగా మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అనబడినవన్నీ కూడా మరణించినారు కానీ మరలా తిరిగి లేలేదు. అదే దేవునికి, యేసుక్రీస్తుకి, మిగతా వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క తేడాను మనం గమనిస్తున్నాం. అయితే అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అందరూ కూడా మారు మనసు పొందాలి అని ఉంటుంది. చదవండి 17వ అధ్యాయము. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు ఎట్లా ఉన్నాడు, చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలి, మారు మనసు పొందవాలని ఆ మనుషులకు ఏం చేస్తున్నాడు ఆయన? అందరూ అంతటను ఏం పొందాలి, మారు మనసు అనేది చాలా అవసరం. మనము మారు మనసు పొందాలనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన దేవుడుగా ఉండేవాడు, మనిషిగా వచ్చి మరణించినాడు. మరణించక ముందు ఏం చెప్పినాడంటే, ప్రతి పాపి కూడా ఏం పొందాలని, మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏం పొందాలని చెప్పినాడు, మారు మనసు పొందాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే అందరూ అంతటను
మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చడి బోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చే దినము ఒకటి దేవుడు నియమించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అందరికీ ఏం కలిగింది? ఆధారం అంటే గుర్తు, ఒక భరోసా. యేసు ప్రభు ఎట్లయితే సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడుగా ఎట్లా లేచినాడో, మనం కూడా క్రీస్తు వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వారైతేమి బ్రతికిన వారు కూడా ఏమవుతారు? మధ్యాకాశమునకు కొనిపోబడతారు. ఆయనతో కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చి తీసుకొని పోతాడు. అందుకే ఇదంతా కూడా ఏముంది అంటే లేఖన భాగంలో చెప్పినట్టుగా ముందుగానే అన్ని కూడా నెరవేరుస్తూ వస్తున్నాడు. ప్రతి మనిషికి ఒక తీర్పు రోజు ఉంటుంది. ఆ తీర్పు రోజున మనుషులు చేసిన మంచికి, మనుషులు చేసిన చెడుకు ఏం జరుగుతుంది? తీర్పు రోజున ప్రతి వాడు కూడా క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని, వారు చేసిన క్రియలను బట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుడు వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనలా చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చదువుకొని ముగించుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును ఏం చేసినాడు? బలిగా అర్పించుటకు వెనుదీయలేదు. ఏమైనా వెనుకన్నాడా? అబ్రహాముకి నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా ఇయ్యి అంటే నేను ఇవ్వను అని ఏమైనా మారుమాట చెప్పినాడా? చెప్పండి, ఏమైనా చెప్పినాడా? అస్సలు వెనుక ఆడకుండా, భార్యకు కూడా చెప్పకుండా ఆ కుమారుని తీసుకొని గాడిద మీద అన్ని వస్తువులు తీసుకొని పోయి ఏం చేసినాడు? కట్టెల మీద పెట్టి ఆ బలిపీఠము మీద పెట్టి ఏం చేసినాడు? బలి అర్పించుటకు వెనుకాడలేదు. అయితే దేవుడు ఏమన్నాడు? అబ్రహామా వద్దు, నీ ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వద్దు అన్నాడు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? ఇస్సాకుని బలిగా ఇవ్వద్దు అన్నాడు అబ్రహాముతో. అయితే యేసు ప్రభుని మాత్రం బలి కావాలని పంపించినాడు. నువ్వు ఖచ్చితంగా బలి కావాల్సిందే, ఈ ప్రజలు పాపములో ఉండి నలిగిపోతున్నారు, నువ్వు రక్తము చిందిస్తేనే వారికి పాప క్షమాపణ కలుగుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళు అని ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించి సిలువలో మరణించి మరలా తిరిగి లేచిన రోజే ఆదివార దినం. అదే క్రైస్తవులకు ప్రతి ఆదివారం ఒక పండగ, ప్రతి క్రైస్తవులకు ఒక ఆదివారము పండగ ప్రత్యేకించబడినది. చదవమా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెను? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. ఉపమాన రీతిగా అతని మృతులలో నుండి మరలా పొందెను. చూడండి, ఉపమానం చెప్తున్నాడు. మనందరికి కూడా దేవుని యొక్క మాట ఏమైందంటే బలపరిచేదిగా ఉంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, అది నాకు బాధల్లో నెమ్మదిని కలగజేస్తూ ఉంది అని చెప్తుంది. అందుకే యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమును ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా? కేవలము ఈస్టర్ సండేకి మాత్రమేనా? ప్రతి ఆదివారమున ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆయన శరీరమును ఆయన రక్తమును ఏం చేయాలి? మనము జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెను ఆయన శరీరమునకు గుర్తుగా, ద్రాక్షారసమును ఆయన రక్తమునకు గుర్తుగా జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. అందుకే క్రైస్తవులమైన మనం అందరం కూడా ఎట్లుండాలా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును
ఎడతెగక ఉండి మరణం వరకు నమ్మకంగా బ్రతికితే ఆ జీవితము విలువైనది అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ